అందరికీ నమస్కారం. నా పేరు ఎక్కుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుతున్నటువంటి మాటలకు, గతంలో ఎన్నికల ముందు తప్పుడు మాటలతో సంపద సృష్టిస్తా అంటూ తప్పుడు మాటలతో ప్రజలను మాటలు చెప్పి సంపద సృష్టిస్తాను అనుకుంటూ ఇతర సంపద సృష్టించుకోవడం కోసం ప్రజలకు లేని కల్లిబుల్లి మాటలు చెప్పడం, లేని సంక్షేమ పథకాలు చెప్పడం, ఉన్న సంక్షేమ పథకాలను తొలగించడం, ఇది సంపదను సృష్టించడం అంటే చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించడం అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు? నీ కుటుంబాని కోసము, నీ కుటుంబ పాలన కోసము, నీ కుటుంబంలో కంపెనీలకు సంబంధించినటువంటి సంపద సృష్టించుకోవడం కోసం ప్రజాధనాన్ని సంపద సృష్టిస్తానని చెప్పుతూ పాలన కొనసాగించడమా సంపద సృష్టించడం అంటే చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మాయమాటలు చెప్పి ఎన్నికల ముందు గద్దెనెక్కి ఇవాళ మీరు హెరిటేజ్ సంస్థకు సంపదను సృష్టించుకోవడం జరిగింది, మీ బంధువులకు సంపద సృష్టించుకోవడం జరిగింది, నీ ఇతర బినామీలకు రూపాయికి ఎకరా భూమి కేటాయించి సంపద సృష్టించుకోవడం జరిగింది. నీ సంపద సృష్టించుకోవడం కోసం మీరు ప్రజలకు మాయమాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి సంపద తీసుకొస్తా అని తప్పుడు మాటలతో, తప్పుడు హామీలతో గద్దెనెక్కిన పాపాన మీది కాదా చంద్రబాబు నాయుడు గారు? కుటుంబ సంస్థ అయినటువంటి హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి ప్రభుత్వం నుంచి భారీ ప్రయోజనాలు కల్పించినది వాస్తవం కాదా? చంద్రగిరి మండలంలో కాశీపేటలోని 209.68 కోట్ల అప్గ్రేడేషన్ చేసి హెరిటేజ్ యూనిట్కు మెగా ప్రాజెక్టు హోదా కల్పించినటువంటి పరిస్థితి మీది కాదా? మీ ప్రభుత్వంది కాదా? కూటమి ప్రభుత్వంది కాదా? కుట్రపూరితమైన ఆలోచనలతో మీ సంస్థకు మీరు కట్టబెట్టుకోవడం కాదా చంద్రబాబు నాయుడు గారు? హెరిటేజ్ యూనిట్ ద్వారా కేవలం 35 మందికి మాత్రమే ఉపాధి కలుగుతున్నటువంటి పరిస్థితి కాదా? మీ దాంట్లో ఉపాధి కల్పించిన పరిస్థితి కాదా? అయినా కూడా 5 ఏళ్ల పాటు 100% SGNT రీఎంబర్స్మెంట్, విద్యుత్తుకు యూనిట్కు రూపాయి రాయితీ, టెక్నాలజీని అప్గ్రేడేషన్ పేరుతో పెట్టుబడులలో 50% వరకు సబ్సిడీ, సుమారు 100 కోట్ల రూపాయలు తెచ్చుకున్నటువంటి దాఖలాలు మీవి కాదా? మీరు కాదా? హెరిటేజ్ వెబ్సైటులోను తమ తయారు యూనిట్లను ఇదుపూర్గా చూపిస్తూ అక్కడ నుంచి తిరుమలకు సరఫరా చేసే నెయ్యి ధర కేవలం 351 రూపాయల నుంచి 716 వరకు పెంచేసి దోచుకుంటున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మీది కాదా? దేవుడంటే భయము, భక్తి రెండూ లేవు మీకు. దేవుడితో ఆటలు ఆడుతున్నారు, దేవుడితో మీరు రాజకీయం చేస్తున్నారు మీ స్వార్థ ప్రయోజనాల కోసము. మంత్రి నారా లోకేష్ తోడల్లుడు విశాఖలో ఎంపీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి సుమారు 5,000 కోట్ల విలువైన భూమి, ప్రభుత్వ భూమిని కట్టబెట్టి కూడా మీరు సంపద సృష్టించారు మీ కుటుంబానికి, చిన్నల్లుడికి. మీరు సంపద సృష్టించడం అంటే ఈ విధంగా ఉంటుందా? హీరో నారా రోహిత్ విషయానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సినిమా అవకాశాలు పెరుగుతాయి, సినిమాలకు రిలీజ్ అవుతాయి. అది నారా రోహిత్ పరిస్థితి. మీ సోదరుడి కుమారుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత గల పదవిలో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సినటువంటి సమయంలో సినిమాలపై ఎక్కువ దృష్టి పెడుతూ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ చాపర్లు, హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజాధనంతో గౌరవవేతనం తీసుకొని లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి మీది కాదా? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది కదా మీ సంపద. ప్రజలకు సంపద సృష్టించానని తప్పుడు మాటలు చెప్పడం ఏంటి? మొత్తంగా చూస్తే చంద్రబాబు చెప్పే సంపద సృష్టిస్తాను అంటే రాష్ట్రానికి సంపద కాదు, కుటుంబ వ్యాపారాలకు రాయితీలు, అనుచరులకు ప్రభుత్వ భూములు, అధికారాన్ని ఉపయోగించి కుటుంబ ఆస్తులు పెంచుకోవడమే సంపద సృష్టిస్తాను అని ప్రజలు గ్రహించలేకపోయారు. ప్రజలు మీ తప్పుడు మాటలకు, మీ తప్పుడు హామీలకు నమ్మి మోసపోయారు. అది కదా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను దోచుకోవడం అంటే, ప్రజాధనాన్ని దోచుకోవడం అంటే. అభివృద్ధి పేరుతో మీరు అభివృద్ధి చెందుతున్నటువంటి దాఖలాలు ఈ కూటమి ప్రభుత్వంలో కుట్ర ఆలోచనలతో పాలన కొనసాగుతున్నది అని ప్రజలు గ్రహిస్తున్నారు. రాబోయే దినాల్లో ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్పి తీరుతారు. ప్రజాపాలన జగన్మోహన్ రెడ్డి గారితో రావడం సాధ్యం కేవలం
మీ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నిలువెత్తు మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాక ప్రజాధనాన్ని తీసుకొని మీరు మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆటలు పోటీలు పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మీరు ప్రజలకు అదే మెడికల్ కాలేజీలకు అదే నిరుద్యోగులకు అదే ఈ విద్యార్థులకు ఆ బడ్జెట్ను ఉపయోగించితే ఎంతో కొంత అభివృద్ధి చెంది ఉండేది. కేవలం మీ ఎమ్మెల్యేలు ఆట పాటలు ఏం ఉద్ధరించారయ్యా? మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎవరు ఉద్ధరించారు? మీరు దోచుకోవడమే సరిపోయింది. మీ ఎమ్మెల్యేలందరూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీరు దుబారా ఖర్చు చేయడమే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీ పాలనలో ఇదే మీరు మీ పరిపాలనలో సంపదను సృష్టించే పాలన, సంపదను దోచుకునే పాలన మీది. ఇలాంటి పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. రాబోయే దినాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎట్టి బుద్ధి చెప్పి తీరుతారు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వము, ప్రజలకు ఉపయోగపడే దిశగా ప్రభుత్వం కొనసాగుతుంది. మీ పాలనను చూసి ప్రజలందరూ విసిగెత్తిపోయారు. ప్రజలను దోచుకోవడమే మీ పాలన అయిపోయింది. సంపదను మీరు సృష్టించుకోవడమే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శూన్యం. మీ కుటుంబ అభివృద్ధి, మీ ఆర్థిక అభివృద్ధికి చెందుతూ ముందుకెళ్తుంది. జై భీమ్.